ఏ భయము నుండి నువ్వు వెళుతూ ఉన్నావో, ఏ కష్టము నుండి నీవు వెళుతున్నావో, ఏ బాధ నుండి నీవు వెళుతున్నావో, ప్రభువు చెబుతున్న మాట, ఆయన సజీవుడై నేటికి నీ పక్షమున ఉన్నవాడు, సజీవుడై నేటికి కార్యములు జరిగించుచున్నవాడు. ఆయన కార్యములు నీ పక్షమున జరుగుతూ ఉండగా నీవు భయపడని అవసరం లేదు. హల్లెలూయా. కానీ ఎవరి పక్షాన ఉండాలట మనము? ప్రభువు పక్షాన ఉంటే ఆయన మన పక్షమున ఉంటాడు. చాలామంది వారు ప్రభు పక్షాన ఉండరు, ప్రభు చెప్పిన పనులు చేయరు, కానీ ప్రభు వారి పక్షాన ఉండాలి అని కోరుకుంటారు. ఏమని కోరుకుంటారు? ప్రభు వారి పక్షాన ఉండాలి అని కోరుకుంటారు. కాదు కాదు, మొదట మనము ఆయన పక్షమున, అనగా ఆయన ఆజ్ఞానుసారముగా మన జీవితములు కానీ మన యొక్క క్రియలు కానీ ఉన్నట్లయితే ఆయన మనతో కూడా ఉంటాడు. హల్లెలూయా. ఒక పెద్ద ఆయన ఒకరోజు నాతో ఏమంటున్నాడంటే, భార్య ఏమో దేవుని నమ్ముకున్నది, భర్త నమ్ముకోలేదు. నేను వారి ఇంటికి వెళితే భార్య అంటుంది, అయ్యా ప్రభువే అన్నీ చేస్తాడు అంటే, ఆయన అంటాడు, ఊరుగా ప్రభువు చేయడం ఏంటి, ఆయన చేస్తే మనకి ఇన్ని కష్టాలు ఎందుకు? ఏమిటట? ఆయన చేస్తే కష్టాలు ఎందుకు అని అంటున్నాడు. కానీ గుర్తెరగాల్సింది ఏమిటంటే, నీవు మొదట ఆయన పక్షాన ఉంటున్నావా? నీవు మొదట ఆయన పక్షాన్ని నిలవబడుతున్నావా? నిలవబడితేనే కదా నీ కష్టాన్ని తొలగించేది. నిలవబడితేనే కదా నీ కష్టాన్ని తొలగించేది. ఈ సందర్భాన్ని కొంతమంది దైవజనులు ఒక చిన్న ఉపమానం చెబుతారు. ఒక రోజున ఒక దైవజనుడు ఒక బార్బర్ షాప్కి వెళ్ళాడు. హెయిర్ కటింగ్ చేసే ఆ యొక్క షాప్కి వెళ్ళి, దైవజనుడు కదా, ఆ షాప్ అతనికి చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, బాబు దేవుడు చాలా గొప్పవాడు తెలుసా, ఆయన మన యొక్క సమస్యలను తీర్చగలడు తెలుసా అని ఇలా ఆయన చెప్పవలసిన దానిని చెబుతూ ఉంటే, ఈయన అన్నాడు కటింగ్ చేసే ఆయన, ఊరుకోండి పాస్టర్ గారు, ఆయనే ఉంటే ఈ కష్టాలు ఎందుకు, ఆయనే ఉంటే ఈ బాధలు ఎందుకు, ఆయన అసలు లేడండి, ఆయన లేడండి అని ఒక వాదం పెట్టుకున్నాడు. ఊరుకోండి పాస్టర్ గారు, మీరు అట్లాగే చెబుతారు, కానీ ఆయన లేడు, ఆయన ఉంటే ఈ కష్టాలు ఎందుకు అని అంటూ ఉండగా, దైవజనుడికి ఎలా చెప్పాలో అర్థం కానప్పుడు ఆ ఎదురుగానే ఒక పిచ్చివాడు పిచ్చి బట్టలతో చింపిరి జుట్టేసుకొని కూర్చొని ఉన్నాడు. దైవజనుడికి చటుకున ఒక చక్కని ఆలోచన వచ్చి, ఒక్క నిమిషం అయ్యా అని చెప్పి బయటకు వెళ్ళి ఆ యొక్క పిచ్చివాడిని, ఆ చింపిరి జుట్టు ఉన్న వాడిని తీసుకొని ఆ షాప్లోనికి వచ్చాడు. లోపలికి వచ్చి దైవజనుడు అంటున్నాడు, అసలు మన పట్టణంలో కానీ మన ఊర్లో కానీ అసలు బార్బర్ షాపు లేకపోతే కటింగ్ వేసేవాళ్ళు అసలు లేనే లేరయ్యా అన్నాడు. ఏం లేరు? ఈ కటింగ్ చేసేవాళ్ళు, హెయిర్ స్టైల్ చక్కగా పరిచేవాళ్ళు అసలు లేనే లేరయ్యా అంటే, ఆ షాప్ అతను అన్నాడు, ఏం మాట్లాడుతున్నారో పాస్టర్ గారు, నేనే నాకు కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే ఇక్కడ కటింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, అసలు ఈ సిటీలోనే లేరు, ఈ పట్టణంలోనే లేరు అంటారేంటి? మరి ఉంటే వీడి పిచ్చి జుట్టు ఏంటి ఎట్లాగే ఉంది, ఏంటి ఉంటే వీడి పిచ్చి జుట్టు ఏంటి ఎట్లాగే ఉంది? వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, వాడు మా దగ్గరికి వస్తేనే కదండి మేము కటింగ్ చేసేది. హల్లెలూయా. వాడు మా దగ్గరికి వస్తేనే కదండి మేము కటింగ్ చేసేది. అయ్యా మరి నువ్వు కూడా ప్రభు దగ్గరికి వస్తేనే కదా నీ సమస్య తీర్చేది. ప్రభు దగ్గరికి రాకుండా, ఆయన పక్షమున నిలవబడుకోకుండా నామ సమస్య తీర్చడం లేదు ఆయన లేడని, లేకపోతే నా సమస్య తీర్చడం లేదు ఆయన నన్ను పట్టించుకోవడం లేదని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నీవు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నిన్ను తప్పనిసరిగా పట్టించుకుంటాడు. హల్లెలూయా. పట్టించుకునే దేవుడు. అందుకని దేవుని దూత అక్కడ ఏమని చెబుతుందంటే, భయపడకుడి, మీ పక్షమున ఉన్నవాడు గొప్పవాడు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన మృతులలో ఉన్నవాడు కాదు, ఆయన మృతులలో ఉండి ఆ యొక్క మన్నైపోయిన వాడు కాదు, మరలా మరణమును తిరిగి జయించిన వాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన పక్షమున ఉన్నారు, కాబట్టి ఆయన మీ పక్షమున ఉన్నాడు. మీరు ఇకను భయపడవలసిన
అవసరము లేనే లేదు. హల్లెలూయా. రెండవ పాయింట్లోకి నేను వెళుతున్నా. ఆయన లేచినప్పుడు ఏమేం జరిగిందో చూసాం. ఆయన లేవక ముందు ఏం జరిగిందో కూడా బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు అక్కడక్కడ మనకు ఒక సూచన ప్రాయంగా వ్రాయబడి ఉన్నాయి. సిలువలో మరణించిన తర్వాత అన్ని క్లియర్గా బైబిల్లో ఉన్నాయి. ఎలా మరణించాడు, ఆయన 7 మాటలు కేక పెట్టి ఆత్మను అప్పగించుకొనుచున్నాను, ఇవన్నీ ఉన్నాయి. మరలా తిరిగి లేచిన తర్వాత కొన్ని విషయాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఆ సిలువలో మరణించిన తర్వాత ఆయన చేసిన కొన్ని కార్యములు మాత్రము సూచనపరాయంగా వ్రాయబడి ఉన్నాయి. 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. నోవహు దినములలో అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చాలండి, చాలు. ఇక్కడ మనకు ఒక మాట కనిపిస్తూ ఉంది. 19, 20 వచనాలు కలిపి బైబిల్ పండితుల యొక్క అంచనా లేకపోతే వారి యొక్క ఆలోచన ఏమిటంటే, యేసు ప్రభు వారు ఆ సమాధిలో పెట్టబడినప్పుడు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ఆ యొక్క పాతాళ లోకంలో ఉన్న వారికి ఆయన బోధించెను. ఏం చేశాడు? ఆయన బోధించెను అనే లేకపోతే ప్రకటించెను అనేది అనేక మంది యొక్క లేకపోతే బైబిల్ పండితుల యొక్క అంచనా. మనం కూడా నిజమే. ఈ మాట చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకేం కనిపిస్తూ ఉందయ్యా అంటే, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటన చేశాను. ఆయన పాతాళంలో ఉన్న వారికి ఆయన ప్రకటన చేసినట్లుగా ఉన్నది. అంటే పరిశుద్ధుల దగ్గరకు వెళ్ళి లేకపోతే కొన్ని విషయాల్లో అవిధేయులై ఉండవచ్చు, వారి దగ్గరకు వెళ్ళాడ ప్రభువు ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించుచూ ఉండెను. హల్లెలూయా. 2వ చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. చాలమ్మా. అక్కడేమో చెరలో ఉన్న వారికి ప్రకటించననే మాట కనిపిస్తుంది. ఇక్కడేమో భూదిగంతముల వరకు లేకపోతే ఆ యొక్క దిగిన వాడు తానే నింపునట్లుగా భూమి యొక్క క్రింది భాగములకు దిగినని. క్రింది భాగములకు అనగా పాతాళానికి సూచనగా ఉంది. అక్కడకు వెళ్ళి 8వ వచనంలో చూస్తే చెరను చెరగా పట్టుకొని పోయాను. హల్లెలూయా. దీని అర్థం ఏమిటయ్యా అంటే, ఆయన ఆ భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయి ఆత్మలకు ప్రకటించడమే కాకుండా పాత నిబంధన భక్తులు ఎవరైతే యేసు ప్రభువు వారు వస్తారు అని ఎదురు చూచారో, ఎవరైతే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వస్తారు ఆయన మాటలు వినాలి అని ఆశపడ్డారో, ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారు అన్నారు, అబ్రహాము సహితము నా దినములను చూడవలెనని కోరుకున్నాడు అనే మాట అంటాడు కదా. అంటే కొంతమంది పాత నిబంధన భక్తులు ప్రభువు వస్తారు అని గుర్తెరిగి ఎదురు చూశారు. ఎదురు చూచి మరణించి పాతాళములో ఉన్నారు. ఈ పాతాళము సాధారణముగా ఈ యొక్క పరిశుద్ధులు విశ్రాంతి తీసుకునే ఒక స్థలము. ఇక్కడ ఏ శ్రమ లేదు, కానీ బంధించబడి ఉన్నారు. బంధించబడి ఉండటం అంటే పరమునకు వెక్కిపోవడానికి వారికి అధికారం లేదు. ఆ పాప బలము చేత బంధించబడి ఒక విశ్రాంతి స్థలంలో వారు ఉన్నారు. ఎలా చెప్పగలము అంటే, పాత నిబంధన భక్తులు భూమి క్రింద భాగాలలో ఆ యొక్క పాతాళమునందు విశ్రాంతి తీసుకుంటున్నారు అని ఎలా చెప్పగలము అంటే, 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం రండి. ఏమి కనబడినని ఆమెను అడుగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అనెను. ఆగండి, ఇక్కడ చాలు.
ఎక్కడ నుండి పైకి వస్తున్నాడు సమూయేలు? భూమిలో నుండి పైకి వచ్చుచున్నాడు అని చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ సమూయేలు పైకి వచ్చిన తర్వాత సౌలుతో అన్నమాట, నన్ను పైకి రప్పించడానికి నన్ను ఎందుకు త్వరపెట్టావు అంటాడు. చాలా జాగ్రత్తగా వింటున్నారా? ఏమని చెప్పాను? పాత నిబంధన భక్తులు భూమి క్రింద భాగములలో విశ్రాంతిలో ఉన్నవి వారి ఆత్మలు అని చెప్పాను కదా. ఎలా చెప్పగలము అంటే, సమూయేలును పిలిపించడానికి కర్ణపిశాచములు కలిగిన ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ యొక్క సమూయేలు ఎక్కడి నుండి వస్తున్నాడు? భూమిలో నుండి పైకి వస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నన్ను పైకి రప్పించడానికి ఎందుకు నన్ను తొందర పెట్టావు అనే మాట సమూయేలు పలుకుతాడు. అంటే వీరి ఆత్మలు ఎక్కడున్నాయంటే భూమి లోపల పాతాళములో ఒక విశ్రాంతి స్థలములో బంధించబడి ఉన్నాయి. బంధించబడి అనే మాట ఎందుకు అంటున్నానంటే, చెర అనే మాట వాడబడింది కాబట్టి వీరి ఆత్మలు అక్కడ బంధించబడ్డాయి. ఈ బంధించబడినప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి ఆత్మరూపిగా వారికి బోధించడమే కాకుండా, ప్రకటించడమే కాకుండా, ఆయన తిరిగి లేచినప్పుడు చెరను చెరగా పట్టుకుని వెళ్ళిపోయాను. హల్లెలూయా. అనగా పాత నిబంధన భక్తులందరినీ ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? పరదేశుకు తీసుకుని వెళ్ళి ఆ పై ఆకాశములలో పెట్టాడు. హల్లెలూయా. అనగా ఎక్కడో బంధించబడి ఉన్న ఆ యొక్క పాత నిబంధన భక్తులను ఆ రోజున ప్రభువు విడిపించెను. హల్లెలూయా. బ్రతికి ఉన్న మనలనే కాకుండా, లేకపోతే సజీవులైన వారినే కాకుండా, ఆ రోజున ఎదురు చూసిన ఆ యొక్క పాత నిబంధన భక్తులను కూడా ఆ భూమిలో నుండి వారిని తీసుకొని పైకి వెళ్ళాను. హల్లెలూయా. ఈ మాట చెరను చెరగా అనే మాట మనకు క్లారిటీ రావట్లేదండి అని అంటున్నట్లయితే, రోమన్ క్యాథలిక్ వారి అనువాదాన్ని కూడా చూశారు. రోమన్ క్యాథలిక్ వారి అనువాదంలో బందీలను తీసుకొని వెళ్ళానని క్లియర్గా వ్రాశారు వాళ్ళు. హల్లెలూయా. బందీలను తీసుకొని ప్రభు పైకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ రోజులలో ఒక రాజు యుద్ధములో జయించినప్పుడు ఆ రాజు పక్షమున వెళ్ళి యుద్ధము చేస్తూ ఎవరైతే చెరలోనికి వెళ్ళారో వారిని విడిపించుకొని ఈ రాజు విజయముతో తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళను ముందు నడిపించుకుంటూ వెళ్ళేవాడట. ఏమని? ఇదిగో చెరలో ఉన్న నా వారిని నేను విడిపించా. ఎవరిని విడిపించాను? ఈ రాజు, విజయము పొందిన రాజు ఆ రోజులలో ముందు ఎవరు నడిపించేవాళ్ళంటే, తన పక్షమున వెళ్ళి యుద్ధము చేసి దొరికిపోయి చెరలోనికి వెళ్ళిన వారిని విడిపించి విజయుడై తిరిగి వస్తూ ఉన్నప్పుడు వారిని వేడుకగా అందరికీ చూపించేవాడట. ఇదిగో మన వాళ్ళు చెరలో ఉన్నారు, నేను విజయుడినై వీరిని విడిపించుకు వచ్చాను. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ రోజున పాత నిబంధన భక్తులు ఆ రోజున బందీలుగా ఉన్నప్పుడు, ఆ పాతాళంలో బందీలుగా ఉన్నప్పుడు వారిని విడిపించి పరదేశంలోనికి వారిని పైకి తీసుకుని వెళ్ళాను. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట నేను అప్పుడప్పుడు ప్రభు గురించి గొప్పగా ఊహించుకుంటూ ఉంటా. బైబిల్ గ్రంథంలో లేఖనాల నిరూపణ నేను చూపించలేను, కానీ ఒక మాట నేను ఎప్పుడు సంతోషించే మాట ఏమిటో తెలుసా? పాత నిబంధన భక్తులు బహుశా వీళ్ళందరూ కూడా పాతాళంలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో ఒకరినొకరు చూసుకొని ఉంటారా లేదా? చూసుకొని ఉంటారు. ఈ సంగతికి బైబిల్లో ఎక్కడ లేదు, కానీ నేను అప్పుడప్పుడు ఊహించి సంతోషించేది ఏమిటంటే, వీరు ఒకరిని ఒకరు చూసుకొని ఉంటారు. చూసుకొని బహుశా ఇలాంటి మాటలు లేకపోతే ఇలాంటి సంభాషణ జరిగి ఉంటుందేమో అని నేను ఊహిస్తూ ఉంటా, లేకపోతే ఆనందిస్తూ ఉంటా. ఎలాంటి సంభాషణ అంటే, భక్తులందరూ వచ్చి దావీదు దగ్గరకు వచ్చి, దావీదా, నీవు లోకములో ఉన్నప్పుడు అనేక యుద్ధాలు చేసి శత్రువులను అణచి మన వారికి విజయాన్ని దయచేసి విజయుడుగా నిలవబడ్డావు కదా, ఈ యొక్క పాతాళపు బంధకములలో నుండి మమ్మలను విడిపించగలవా అని మిగిలిన భక్తులు అందరూ అడిగినట్లయితే దావీదు ఇలా చెప్పి ఉంటాడు. ఏమని? అయ్యా, నేను విజయుడనై లోకములో నా శత్రువుల మీద విజయాన్ని పొందానేమో కానీ ఈ మరణము మీద మాత్రము నాకు విజయము లేనే లేదో. హల్లెలూయా. దావీదును విడిపించలేవా? విడిపించలేనయ్యా. ఈ మరణము మీద నాకు విజయము లేదు.
నన్ను నేను విడిపించుకోలేను, మిమ్మలను నేను విడిపించలేను. దావీదు చెప్పేసి ఉంటాడు ఖచ్చితంగా. సొలొమోను దగ్గరికి వెళ్ళి ఉంటారేమో బహుశా. సొలొమోను, నీ జ్ఞానాన్ని అంతటిని ఉపయోగించి మనల్ని ఎక్కడి నుంచి పైకి తీసుకెళ్ళరాదు అని అడిగితే సొలొమోను కూడా చెప్పుంటాడు, అయ్యా నాకు ఎంతో జ్ఞానం ఉంటే ఉండవచ్చేమో కానీ ఈ మరణం మీద మాత్రమో నాకు అధికారము లేదు, దానిని జయించే జ్ఞానము కూడా నా దగ్గర లేనే లేదు. సొలొమోను, నీ వల్ల కూడా కాదా? మోషే దగ్గరికి వెళదాం రండి. మోషే, నీవే కదా ధర్మశాస్త్రాన్ని వ్రాసావు, నీవే కదా గొప్ప ప్రవక్తవు మన ఇజ్రాయేలీలకు, మమ్మలను తిరిగి లేపగలవా? మోషే కూడా చెప్పుంటాడు, అయ్యా మరణము మీద నాకు విజయము లేదు, నన్ను నేను లేపుకోలేను, మిమ్మలను కూడా లేవనెత్తలేను. అబ్రహాము దగ్గరికి వచ్చి ఉంటారు. వచ్చి, తండ్రివైన అబ్రహామ, నీ బిడలము కదా, నీ వారము కదా, మమ్మలను తిరిగి లేపగలవా? అబ్రహాం అని అంటాడు, సాధ్యము కాదయ్యా, నాకు కూడా మరణము మీద విజయము లేనే లేదు. కానీ ఒక మాట మీకు చెబుతున్నా, ఏమిటో తెలుసా? కుమారుడైన, అనగా యెషయి మొద్దు నుండి దావీదుకు చిగురు అయిన మన కుమారుడు, మన వారసుడు మనల్ని తిరిగి లేపబోతున్నాడు. హల్లెలూయా. ఎవరా వారసుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన వచ్చిన తర్వాత, ప్రభువా మమ్మల్ని లేపగలవా అంటే, అవును, నేను విజయుడనై తిరిగి లేస్తున్నాను, మిమ్మలను కూడా తిరిగి లేపుకొని వెళతాను. హల్లెలూయా. అప్పటిదాకా ఉన్న నిరీక్షణ, అప్పటిదాకా ఉన్న బంధకములు యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు తొలగిపోయాయి. ఆయనకు ఒక్కడికే సాధ్యమైనది తిరిగి లేవటమును, తిరిగి తన వాళ్లను లేపుకొని వెళ్ళడము కూడా ఆయనకు ఒక్కడికే సాధ్యమైంది. హల్లెలూయా. అంతటి గొప్పవాడు మన ప్రభువు. ఆయన తిరిగి లేస్తూ ఉన్నప్పుడు తానే కాకుండా తన వారిని కూడా చెరలో నుండి వేడిపించి ఆ యొక్క పై ఆకాశంలోనికి ఆయన తీసుకొని వెళ్ళాను. హల్లెలూయా. చెరగా విడిపించాడు. ఈ రోజున మరి మన బంధకములను విడిపించలేడా ఆయన? విడిపించగలడు. పాత నిబంధన భక్తులకు ఎవరికీ సాధ్యం కాల, ఎంత బలమైన వారికి సాధ్యం కాల, బలవంతుడైన క్రీస్తుకు సాధ్యమైంది. హల్లెలూయా. నీ సమస్యలు కూడా ఎవరికి సాధ్యం కాదయ్యా, నా సమస్యను తీర్చడం ఎవరికి సాధ్యం కాదు. నాకు సాధ్యం కాదు, మా వాళ్ళకి సాధ్యం కాదు, మా బంధువులకు సాధ్యం కాదు, మా ఊరిలో ఉన్న వారికి ఎవరికీ సాధ్యం కాదు మా బంధకముల నుండి విడిపించడానికి, లేకపోతే మేము వెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నుండి విడిపించడానికి. కానీ ప్రభువు అంటున్నాడు, నేను విడిపించగలను. హల్లెలూయా. నీ బంధకములను నేను తీసివేయగలను, నిన్ను చెరలో నుండి నేను విడిపించగలను. హల్లెలూయా. నిన్ను నన్ను చెరలో నుండి ఆయన విడిపించగలడు. భయం ఎందుకు మనకు? చాలా నా జీవితంలో చూశాను, ఇది జరగదేమో, ఎంత ఆలస్యమైపోతుంది, జరగదేమో, మన పక్షాన దీన్ని వహించేవాళ్ళు ఎవరో, లేకపోతే ఇది జరుగుతుందా అనుకున్నవి ప్రార్థన చేసినప్పుడు కొన్ని దినముల తర్వాత ఆ సమస్యలు ఎటో పారిపోయాయి. హల్లెలూయా. నిజమే, మన సమస్యలు అవి, వాటిని పారద్రోలగలిగిన దేవుడు, నిన్ను చెరలో నుండి విడిపించగలిగిన దేవుడు. ఆయన తిరిగి లేచినది నీ కొరకు, నా కొరకే. నీవు నేను భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. అయితే ఒక పని చేస్తారా? ప్రభువును వెంబడించేవారుగా ఉండండి, ప్రభువు పక్షమున ఉండేవారుగా ఉండండి, ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండండి, ఆయనను అడిగేవారుగా ఉండండి. మన సమస్యలను ఆయన తప్పనిసరిగా తీర్చివేస్తాడు. హల్లెలూయా. మన ప్రభువు చాలా గొప్పవాడే. సమస్య అంతా ఎక్కడంటే మనలోనే. ప్రార్థన చేయాలనిపించదు. నిజమండి, ఎంత బాధ అనిపిస్తుందో కొన్ని సందర్భాల్లో. బలహీనత, చాలామందికి మనుషులకు బలహీనత ఏమిటయ్యా అంటే ప్రార్థన చేయాలనిపించదు. ఎంత కష్టమైనా పడతాం, ఎంత ఇబ్బంది అయినా పడతాం, కానీ ప్రార్థన మాత్రమో చేయాలనిపించదు. కానీ మన ప్రభువు గొప్పవాడు. లోపం ఎవరిలో ఉందంటే మనలోనే ఉన్నది. హల్లెలూయా. అయ్యా మాకు విశ్వాసం రావడం లేదయ్యా, సాక్ష్యాలు విను, ప్రభువు యొక్క వాక్యాన్ని ధ్యానించు, దేవునికి జరిగిన కార్యములను ఒకసారి నీవు ధ్యానం చేయి, నీలో విశ్వాసం తప్పనిసరిగా వస్తుంది. హల్లెలూయా. విశ్వాసం రావట్లేదండి.
ఎక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమైనా మందు దొరుకుద్దా? దొరకదు. ఇదిగో ఈ బైబిల్ గ్రంథం చదవడమే, అనేక సాక్ష్యాలను మనము వినడమే, విన్నప్పుడు దేవుడు నీలో ఏం చేస్తాడంటే విశ్వాసాన్ని నింపుతాడు. నీ సమస్యను ఆయన తీర్చగలిగిన వాడు, నీ బంధకముల నుండి నిన్ను విడిపించగలిగిన వాడు. హల్లెలూయా. మరొక మాట, ఆయన తిరిగి లేచి వెళ్ళాడు కదా, పునరుద్ధానము అంటాం దీన్ని ఏమంటాము మనం కూడా? పునరుద్ధాన పండుగ. ఆయన మరణమును జయించి తిరిగి లేచిన దినము. ఈ పునరుద్ధానం అసలు ఎందుకు? ఇప్పుడు చూసాం, ఆ పాత నిబంధన భక్తుల ద్వారా మనకి ఎంతో కొంత అర్థమైంది అసలు పునరుద్ధానం ఎందుకు అనేది. ఆయన మరణించి మనలను, ఆయన లేస్తూ ఉన్నప్పుడు మనలను కూడా తిరిగి లేపడం కోసమే ఆ యొక్క పునరుత్థానము అవసరమైనది. హల్లెలూయా. పునరుత్థానం ఎందుకు? మనలను తిరిగి లేపడానికి, మనలను తిరిగి లేపడానికే ఈ పునరుత్థానము. హల్లెలూయా. పునరుద్ధానం యొక్క అర్థం ఏమిటంటే ఆయన లేస్తూ మనలను కూడా తిరిగి లేపడానికి. హల్లెలూయా. మొదటి తెస్సలోనికలో రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళ్దాం రండి ఒకసారి. 14. యేసు మృతి నొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. హల్లెలూయా. పునరుద్ధానము ఎందుకంటే ఆ పునరుద్ధానము ఉన్నది అని నీవు నమ్మినట్లయితే, ఆయన తిరిగి లేచెను అని నమ్మినట్లయితే నీవు కూడా తిరిగి లేపబడతావు. హల్లెలూయా. నీవు కూడా తిరిగి లేపబడటము అంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు ఏం చేస్తారు? మొదట లేతురు. మొదట లేచిన తర్వాత సజీవులమైన మనం కూడా లేచి వారితో కలిసి ఏకముగా ప్రభువును ఎదుర్కొని ఆ మేఘముల మీద కొనిపోబడుదుము. అక్కడ ఎలా ఉంటామంటే సదాకాలము కూడా మనము ఆయనతో ఉంటాము. హల్లెలూయా. అందుకని ఆయన లేచింది. ఏదెను తోటలో ఆ రోజున అవ్వమ్మ ఆదాము చేసిన తప్పును బట్టి, ఆ యొక్క పండును తినవద్దు అన్న పండును తినడాన్ని బట్టి ప్రభు చెప్పినది ఏమిటంటే, ఆ పండు తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదవు అనే మాటని, నీవు మంటి నుండి తీయబడ్డావు కాబట్టి మన్నైపోవుదువు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు రాసిన మరణ శాసనం. ఏమిటది? మరణ శాసనం. మన్నైపోతావు, చస్తావు, మన్నైపోతావు, అయిపోతుంది అంతే. ఇక పరలోకాన్ని కానీ దేవుని ఎదుర్కొనే పరిస్థితి కానీ లేనే లేదు. నీ ఆత్మేమో నరకానికి, శరీరమేమో మన్ను. ఇది మరణ శాసనం. ఆ మరణ శాసనము కొట్టివేసి మన్నైపోవలసిన నీ శరీరాన్ని, నరకమునకు వెళ్ళవలసిన నీ ఆత్మను విడిపించి మరలా మహిమ దేహములుగా మార్చి, ఏ మహిమనైతే మనుషుడు పోగొట్టుకున్నాడో ఆ మహిమను మరలా తిరిగి ఆపాదించి తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళడం కోసమే యేసు ప్రభువు వారు మరణించి
ఆయన తిరిగి లేచి ఆయనతో పాటు మనలను కూడా తిరిగి లేపును. హల్లెలూయా. అక్కడ సదాకాలము ఆయనతో కూడా మనము ఉందుము. ఇది మన విశ్వాసము, నమ్మిక. హల్లెలూయా. కాబట్టి ఆయన తిరిగి లేచును అనే మాట మనము నమ్మాలి. రోజున మనం ధ్యానం చేసిన ఈ మాటలను జ్ఞాపకం చేసుకోనండి. భయపడకుడి, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, మీ పక్షాన ఉన్నాడు. బంధకముల నుండి విడిపించాడు పాత నిబంధన భక్తులను, మనలను కూడా విడిపించగలడు. అంతేకాదు, పునరుత్థానములో ఆయన లేచింది మనలను లేపటానికి. సదాకాలము ఆయనతో కూడా మనము ఉంటాము. అట్టి కృపను ప్రభువు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. మనలను సంతోషంలోనికి నడిపించిన యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం రండి. మా తండ్రి, బంగారు పాదాలు చాలా సత్యాలు సవివరంగా అందించారు నాయన. సమాధిలో లేవు, లేచి ఉన్నావు బాబు. సమాధిని గెలిచావు, కావలిని గెలిచావు, ముద్ర బండను అన్నిటినీ జయించావు. జయ విజయుడై తిరిగి లేచావు బాబు. అట్టి భాగ్యం సంఘానికి అనుగ్రహించే గొప్ప దేవా, విన్న మాటలు హృదయంలో ముద్రించుకొని భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకుని వర్ధిల్లే కృపను దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.